సో నిన్ను చూస్తుంటే లక్ష్మణ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సక్సెస్ అనేది నీలోనే కనిపిస్తుంది. నీ కళ్ళలో, నీ సంతోషంలో కనిపిస్తుంది. అండ్ ఇంత సక్సెస్ చూసి కూడా జనరల్గా ఏంటంటే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఒక స్థాయి వరకు అందుబాటులో ఉంటావు, తర్వాత అందుబాటులోంచి ఉండవు. కానీ నువ్వు పాటను ఇష్టపడుతున్నావు. ఇట్లా కిట్టు ఎప్పుడైతే ఇలా కోరుకున్నాడో కిట్టుకు మాట ఇచ్చావు, చేసావు. అది కూడా మామూలు విషయం కాదు, ఎందుకంటే నీ సక్సెస్ రేట్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. సో భవిష్యత్తులో కూడా లక్ష్మణ్ ఇలాగే ఉంటాడు, ఇలాగే నమ్ముకున్న వాళ్ళకి హెల్ప్ చేస్తాడని భరోసా ఇవ్వగలవా లక్ష్మణ్? నాకు యాక్చువల్లీ క్రియేటర్ లోపల జరిగే తప్పేందండి అన్న, లక్ష్మణ్ కొంచెం మనం స్టార్ట్ అవుతున్నప్పుడు మనకు అన్ని కంఫర్ట్స్ ఉండవు. నాకు అది తగిలింది, ఇది తగిలింది. ఇప్పుడు రిలీజ్ అయినా నేను ఫస్ట్ పాటలు రాస్తున్నప్పుడు నాకు చిన్న చిన్న 5,000 6,000 పాట రాసేదన్న. నాకు అవకాశమే గొప్ప అనుకుని రాసేది. బట్ నేను 5,000 6,000 ఇస్తే వాళ్ళకి కోట్లలో వచ్చింది అమౌంట్, లక్షల్లో వచ్చింది ఈజీగా. బట్ నాకు పాట అంటే ఇష్టం, నేను పాటతో ట్రావెల్ అవ్వాలి, నాకు వాళ్ళందరూ నేను అడగకుండానే నాకు పాటలు ఇవ్వాలి అనుకుంటా. నేను షూటింగ్ చేస్తుంటే కూడా నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి మా ఇంట్లో పెట్టుకొని నా ఖర్చులు పెట్టుకొని నాకు పాట అసలు ఈ ప్రపంచంలో మనకు అవకాశం రావడం ఎక్కువ అంటూ నేను వెళ్తాను. మన పాట సక్సెస్ అయినా అప్రిషియేషన్ వచ్చింది, సూపర్, ఇంతే నాకు. బట్ తర్వాత నాకు కొంచెం ఫైనాన్షియల్ ఎంతున్నా మన కుటుంబానికి మనం నిలబడిన రోజు ఒకటి వచ్చింది నాకు. ఏదో చిన్న ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేకపోతే 2,000 3,000 కూడా అడగాల్సి వస్తుంది. ఆ రోజు నేను చదువుకుంటే నా పాట సంపాదించిన సంపాదనలు, అవైన సక్సెస్లు, అవైన రీచ్లు నేను ఓన్లీ పొగడతలే తీసుకున్నా. దాని ఇంకా డబ్బులు వాళ్ళు తీసుకోరు. ఓకే, మన ఫ్యామిలీ స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనకి ఎవరు ఉండరు. సో ఈ వెలుగు ఉన్నంత వరకే ఉంటుంది, తర్వాత మనకు ఆర్థిక ధైర్యం ఉండదు అనుకొని నేను అల్లాయల్లా అనే పాట రాసినప్పుడు, అల్లా అనే పాట రాసి మా టీంకి ఒక భరోసా ఉండాలని మా టీంలో ఉన్న కెమెరామెన్కి ఇచ్చిన పాట. అప్పుడు మనందరం తీసుకుందాం, వర్క్ అయ్యిందనుకో మనందరిది, వర్క్ కాకుండా మర్చిపోదాం, నీది డబ్బు నా థాట్ అనుకొని నాకు మార్కెట్ వైజ్గానే చేసినది. చేస్తే అది నాకు ఏం చేసిందంటే సార్, విపరీతమైన ఆనందాన్ని ఇచ్చింది. మా ఇంట్లో ఎప్పుడు జరగనంత పెళ్లి చేసిన, ఎన్నడూ చూడనంత డబ్బు చూసిన, ఇట్ ద సేమ్ టైం అదే కంటిన్యూలో నేను ముఖ్యమంత్రుల వరకు కూడా పాటలు రాసి దగ్గరికి వెళ్ళిన. కూడా సక్సెస్ అనేది అంత చూసిన తర్వాత నాకు ఎక్కడో అంటే ప్రతి మనిషికి నేను రియలైజ్ అయింది సార్, అది ఎక్కడో నన్ను ల్యాండ్ మిస్ అయినా, నేను మట్టిని తాగుతలేదు నా కాలు, కంఫర్ట్స్ వైపు వెళ్ళిపోతుంది. ఆ కంఫర్ట్స్ కాడ ఏమైందంటే పాట రాయాలంటే విలాసాలు గుర్తొస్తున్నాయి. మనం మట్టి మీద కూర్చొని రాసినాం, ఇవంతా మర్చిపోతున్నాం మనం అనుకొని నీకు కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడ ఉండి ఆలోచించే థాట్స్ నాకే నచ్చట్లేదు. సో ఇవేం వర్క్ అవుతాయి అన్నంత మైండ్ ఎట్లా అయిపోయింది, మొద్దు మారిపోయింది. తర్వాత అర్థమైంది, ఇది కాదు, ఈ డబ్బు మనది కాదు, ఇది అన్నీ వేస్ట్ అని చెప్పి నా అకౌంట్స్ అన్ని మా తమ్ముడికి మెయింటైన్ చేసి చూసుకోరా, నాకు ₹1 ఇవ్వకండి, నాకు ₹1 ఇవ్వకండి, నేను అడిగితే బిచ్చగాళ్ళు అడుగుతాను అప్పటికి అని చెప్పి నాకు నేనే శిక్ష పెట్టుకొని నాకు నేనే తగ్గి మళ్ళీ మట్టిని దాకుతుంటే ఈ పాట పరిణామం మళ్ళీ నన్ను తగులుతుంది అన్న. అంటే క్రియేటర్ ఎప్పుడు ఆకలితో ఉండాలి, అవమానం రావద్దు అని భయంతో ఉండాలి, అప్పుడే బెస్ట్ ఇవ్వగలడు. ఒక్కసారి డబ్బుకు దానికి అలవాటు పడ్డానంటే వాడు రీచ్ అవ్వలేడు, అక్కడికి ఆయన పతనం స్టార్ట్ అయినట్టు. సో కనుక నేను ఫిక్స్ అయ్యి మళ్ళా వెనక్కి వచ్చి డబ్బులు ఇదంతా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మనతో సక్సెస్ ట్రావెల్ అవ్వాలంటే మనం ఎప్పుడు ప్రకృతిలో ఉండాలి, నేచర్తో కనెక్ట్ అయి ఉండాలి. మ్యూజిక్ అనేది జన జీవితాల్లో, చెట్లల్లో, పుట్లల్లో, ప్రకృతిలో ఇమిడి ఉంది. అది నువ్వు హాయిగా లగ్జరీగా పోయి హోటల్లో ఉంటా, హాయిగా విలాసాలలో ఉంటా అంటే అక్కడ లేదు. అది థాట్స్ అక్కడక్కడ తిరుగుతాయి. నేను ఈ పాటలు రాస్తున్న క్రమంలో, నేను పెద్దలు రాస్తున్న క్రమంలో నాకు పెద్ద హోటల్స్ ఇచ్చి పాట రాసిచ్చారు. అందులో ఉత్తగుండి మళ్ళీ బయటకు వచ్చి టీ కొట్టు కానీ పాట వచ్చింది. టీ కొట్టు కానీ రాసి అలా రాసిన చెప్పిన. సో అట్లా మన ప్రకృతితో కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి రియలైజేషన్ నువ్వు త్వరగా తెచ్చుకున్నావు కాబట్టి మళ్ళీ 100% సార్. అంటే నాకే థాట్స్ రావట్లేదు, కంఫర్ట్స్ వచ్చినాయి. అంటే వచ్చింది నెలకు 5-6 లక్షలు వస్తున్నాయి కదా, చేసినది చేయకున్నది అన్న ఇది వచ్చింది. కానీ డబ్బులు మాత్రమే వస్తున్నాయి, ఆ ఆనందాలు బాగా అప్రిషియేషన్ లేదు. సో ఈ అప్రిషియేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనం కాలు నేలను తాగినట్టు ఉండి, ఆకలితో ఉండి, స్ట్రగుల్ దగ్గర రావద్దనే చేసే యుద్ధంలోనే ఉంది. అది స్ట్రగుల్ రాలేదు ఇక మనకన్నా కంఫర్ట్లో లేదు అది. సో మనం ఎప్పుడు కంఫర్ట్లోకి వెళ్ళొద్దు అని రియలైజ్ అయినా సార్. రియలైజ్ అయ్యి
నా ఫస్ట్ పాటకు మొక్కిన మళ్ళీ మైసమ్మ కాడ. అమ్మ ఇది సక్సెస్ అవ్వాలి, ఈ పాట ఒక్కటి నిలబడితే నన్ను, ఎందుకంటే నాకు టీం ఫామ్ ఉంది సార్. ఈ 10-15 పాటలలో కూడా నా ఇంకా ఒక 20 మంది ఉంటారు. ఓకే, వాళ్ళు నా ఒక్కనికి సక్సెస్ లేకపోతే వాళ్ళకి లేదని ఫీల్ అవుతారు వాళ్ళు. దాంతో ఎందుకంటే నా తన ఆర్ట్ డిపార్ట్మెంట్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక్కనే డౌన్ అయిపోతాను, డౌన్ అయిపోతాను. ఆ ఎనర్జీ వాళ్ళకు మిస్ అయిపోతుంది. సో నేను కష్టపడాలి, 100% కష్టపడాలి. ఈ డబ్బులు గిబ్బులు వస్తూ ఉంటాయి అని అప్పుడు రియలైజ్ అయ్యి నా ఫస్ట్ పాటకు మొక్కిన మైసమ్మకు మళ్ళీ దేవుని పిన్న ఆమె మళ్ళీ తదాస్తు అన్నది. ఇప్పుడు మనం జస్ట్ ప్రయత్నిస్తాం అంతే. 99% ఆ 1% బ్లెస్ అవుట్ ఉంటుంది. అది తెలియని వాళ్ళ దానికి ఫోన్లు తెప్పిస్తున్నా, తెలియనంత దూరం తీసుకెళ్తుంటుంది. ఇంకోటి ఏంటంటే నువ్వు కోరుకున్న కోరిక కూడా నీ గురించి కాదు, నీకు రావాల్సిన సక్సెస్ వచ్చేసింది, నీ చేతిలో మనీ ఉంది, కావాల్సిన పేరు వచ్చేసింది. నువ్వు కోరుకుంది నీ అనుకున్న 20 మంది కోసం. కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది లక్ష్యం. అండ్ ఒక సింగర్గా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఇంతవరకు ఏ పాట పాడించకుండా ఉంటే బాగుండదు. సో నీకు ఇంత సక్సెస్ పేరు తెచ్చిన అల్లాహే సాంగ్. కన్నులే చూసినానే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే, మనసునే చూసినానే నీ మనసులోన చోటు నోచలేదే, సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు, ఎర్రగా పండిన పేదాలతో నన్ను పిలిచే రోజు, ఏ దుఆ మిల్ జయే వఫా హే తో అల్లహే అల్లా, ఆ అందాల కన్నుల కన్నీళ్ళకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ఏ జన్మకి అల్లహే అల్లా, ఆ అందాల పెదవుల చిరునవ్వుకి అల్లహే అల్లా, నేను కారణమవ్వను ప్రతి జన్మకి. అసలు మూవీ సాంగ్స్ కంటే కూడా లక్ష్యం అసలు మూవీలో కూడా లేదు ఈ స్టైల్ ఆఫ్ సాంగ్స్. మిస్ అయిపోతున్నావు రీసెంట్ టైంలో. అలాంటిది యూట్యూబ్లో ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, మామూలు విషయం కాదు. నేను యాక్చువల్గా చాలా మంది అనేవాడిని పెళ్ళి బరాత్ అప్పుడు. లక్కీగా నేను ముందే పెళ్లి చేసుకున్నాను కాబట్టి అయిపోయింది, లేదంటే బుల్లెట్ తెచ్చి పక్కన పెట్టి నన్ను డ్యాన్స్ చేయించేవాళ్ళు ఖచ్చితంగాని. అంత సక్సెస్ అయింది ఆ సాంగ్ లక్ష్మణ్, అంత అద్భుతంగా రాసావంటే. ఎందుకంటే నీ పెళ్లిలో నువ్వు ఆ బుల్లెట్ సాంగ్ డ్యాన్స్ చేసావా, వేయించారా? అది నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? అమ్మ పనిష్మెంట్ లాగా ఎంజాయ్ చేసావు, హ్యాపీగా ఎంజాయ్ చేసావు? అంటే ఫ్రెండ్స్ కదా, అంటే డ్యాన్స్ అనేది నీ రిధం మర్చిపోయా. నువ్వు దీంట్లో ప్రమోషన్ వీడియోలో కూడా చూశాను, బ్యూటిఫుల్గా ఉంది డ్యాన్స్. హ్యాపీగా అసలు ఒక్క యాంగిల్ కాదు, లక్ష్మణ్ అంటే మల్టిపుల్, ఇక మల్టీ టాలెంటెడ్, అన్ని వేరియేషన్స్ చూపిస్తున్నావు నిజంగా. అండ్ చాలా మందికి కావాల్సిన సక్సెస్ లక్ష్మణ్, ఎందుకంటే ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు, వాళ్ళందరికీ నువ్వు ఒక స్ఫూర్తి.